హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో నేను ఇంట్లో ఆకుకూరలు పెంచుకుంటున్నాను కదండి. ఈ ఆకుకూరలు అన్నీ పెట్టుకున్నాను చక్కగా. ఇప్పటికి మెంతి కూర, కొత్తిమీర అవి తీసుకున్నాము. ఇప్పుడైతే ఈరోజు సుక్కు కూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ సుక్కు కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఉత్త నీళ్ళతో పెరిగింది కదండి, చాలా ఫ్రెష్గా ఉంది. నేనైతే ఈ సుక్కు కూర ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నాను, అంటే కట్ చేసుకుంటున్నానండి. అయితే నేను మొత్తం తీసేస్తున్నాను. ఇది నేను చిక్కగా పోసాను, నాకు తెలియక. ఇలా చిక్కగా పోయకూడదంట, కొంచెం ఎడంగా కొంచెం దూరంగా కనిపెట్టుకుంటే చక్కగా ఎక్కువ కూర అనేది కొంచెం బలంగా పెరగద్దంట. ఇవి అయితే సన్నగా మొక్కలు సన్నగా వచ్చేసినాయి, కొంగల్లాగా. అట్లా కాకుండా కొంచెం బలంగా పెరగాలంటే మనం కొంచెం పలచంగా పెట్టాలంట. అందుకని నేను మొత్తానికి తీసేసి మళ్ళీ పెడదాం అనుకుంటున్నానండి. అయితే కూర చాలా బాగుంది. ఆకుకూరలు అంటే మనము చూస్తుంటాం మార్కెట్లో, ఒక్కోసారి ఫ్రెష్గా వస్తాయి, ఒక్కోసారి పురుగు పట్టి వస్తాయి, ఒక్కోసారి ఆకులు చిల్లులు పడిపోయి ఓల్స్ పడిపోయి అట్లా ఒక్కోసారి పూత వచ్చేసి అట్లా ఉంటాయి. అలా కాకుండా మనం ఇంట్లో కానీ ఇలా చేసుకుంటే చాలా ఫ్రెష్గా తీసుకోవచ్చండి. మనం చూడండి, హార్వెస్ట్ చేసి పెట్టిన టైంకి, మనం తీసుకునే టైంకి ఎంత నీట్గా ఎంత బాగుందో చూడండి. ఇలా తీసానండి నేను, అన్నీ కూడా తీసి చక్కగా ప్లేట్లో పెట్టేసేసాను. తర్వాత ఇవి కూడా దీంట్లో ఉన్న మొక్కలు కానీ అవన్నీ కూడా చక్కగా తీసేసి నీట్గా చేసేసుకున్నాను. తర్వాత పెట్టుకుందామని అవి పక్కకు పెట్టేసేసాను. ఇదిగో చూడండి, ఇవన్నీ మొదుళ్ళన్నీ కూడా నేను కట్ చేశాను కదా, అవన్నీ తీసి ఒక దాంట్లో వేస్తున్నాను. అవి కూడా తీసేసి పక్కకు తీసేసి ఆ మట్టి అంతా మళ్ళీ ఒక ఏదన్నా తీసుకొని ఇట్లా బాగా కుళ్ళగిచ్చినట్టు అని మెత్తగా చేసుకొని అప్పుడు పెట్టుకుందాం గింజలు అనుకొని అవి సైడ్కి పెట్టేసేసాను. తర్వాత ఆకుకూర కట్ చేసింది చూడండి ఎంత బాగుందో. అసలు మాకు వర్షాలు పడుతున్నాయండి, వానలోనే ఉంది కాబట్టి దుమ్ము కానీ మట్టి కానీ ఏం లేదు, నీట్గా ఉంది. ఇలాగైనా ఆ కర్రీలో వేసేసుకోవచ్చు, అంత బాగుంది. ఎందుకంటే వర్షం నీళ్ళు పడతానే ఉన్నాయి వాటిపైన. చూడండి, ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను. ఆకుకూర చాలా బాగుంటుంది, మేము పెంచుకుంటే ఇలా ఉందని చెప్తున్నానండి. మేము ఇలా ఇంతకుముందు ఎప్పుడు పెంచుకునే వాళ్ళమి. తర్వాత ఈ ఇటీవల కాలంలో నేను వేయలేదు, కానీ ఈరోజు చూడండి నాకు నా సంతోషం అస్సలు చెప్పలేనంత. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇలా తీసుకొని తింటుంటే అప్పుడప్పుడు తీసుకొని కూరలు చేస్తాను. మునుపు మెంతి కూర కూడా చేశాను, చాలా బాగా అనిపించింది. తర్వాత కొత్తిమీర తీసాను. ఇప్పుడైతే సుక్క కూర. ఇంకా తర్వాత తోటకూర ఉందండి, తోటకూర ఉంది, గోంగూర ఉంది, అవి కూడా ఉన్నాయి. అవి కూడా తీసినప్పుడు మీకు హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తానండి. తర్వాత ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం పండి. ఇగో కిచెన్లోకి వచ్చేసానండి. ఇప్పుడైతే నేను కొంచెం కందిపప్పు వేసి చేద్దాం అనుకున్నాను. ఇంకా నా దగ్గర కందిపప్పు కొంచెమే ఉంది. తర్వాత దాంతో కూడా ఇంకో కొంచెం పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను. మరి సాలకుండా చేసుకుంటే బాగుండదు కదా కర్రీ. ఈ పచ్చిమిర్చి మేము బయటికి వెళ్ళాము ఇందాక, అప్పుడు తెచ్చానండి. నల్ల పచ్చిమిరపకాయలు చాలా కారం ఉంటాయి, ఈ నాకు పెద్దగా ఇష్టం ఉండదండి. కాకపోతే పచ్చిమిర్చి లేవని తెచ్చాను, అందుకే ఒక 4-5 పచ్చిమిర్చి వేసాను, ఒక టమాటా వేసాను, ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి సగమే వేసాను. తర్వాత ఇవన్నీ 2 సార్లు కడుక్కొని తర్వాత టమాటా కట్ చేసి తర్వాత ఈ ఆకుకూర కూడా ఇగో చూడండి ఇలా ఒక గ్లాసున్నర కానీ వాటర్ పోసేసుకుని తర్వాత ఈ ఆకుకూరలు అయితే ఏం లేదండి, వానకున్నదే కానీ అయినా మనం కొంచెం కడుక్కుంటే బాగుంటుందని కడిగాను. దీంట్లో ఇంకా చింతపండు అవసరం లేదండి, చుక్కకూర పులుపు కాబట్టి నేను కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ దించేసిన తర్వాత పసుపు 1/2 టీ స్పూను, 1 స్పూను సాల్ట్ వేసుకొని ఇంకా నేను ముద్దకంతో ఎనిపేసుకున్నాను పప్పు గుద్దితో. తర్వాత ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్లు. ఉప్పు మిరపకాయలు వేపుకుంటున్నానండి పచ్చట్లేకి, చాలా బాగుంటాయి ఇలాంటి కూరల్లోకి. ఇలాంటి కూరల్లోకి మనం ఇలా ఉప్పు మిరపకాయలు ఉంటాయి కదా, అది చల్ల మిరపకాయలు కూడా అంటారు. అవి వేపి పక్కకు తీసుకొని ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఈ పప్పు అవన్నీ వేగినాక ఈ పప్పు దాంట్లో పోసేసుకోవడమేనండి. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఇంకా పప్పు కదా, ఇంగువ వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇది చూడండి ఇలా వచ్చిందండి పప్పు, చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ప్రతి మార్కెట్ రోజు కూడా నేను చుక్కకూర అనేది ఎక్కువ తెస్తుంటాను, ఎందుకంటే చుక్కకూర చాలా మంచిదని మా అమ్మమ్మ కూడా చిన్నప్పుడు చేస్తుండేది. ఇగో ఉప్పు మిరపకాయలు వేపాను, ఇంకా కర్రీ అయితే చేశాను. తర్వాత కర్రీ చేసుకుంటానే నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక 1/4 కేజీ అల్లం తెచ్చాను. ఇంకా నేనైతే కొద్దిగా తెచ్చుకుందాం అనుకున్నాను, 100 గ్రాములు అడిగితే బాగుంటుంది, మరి 100 గ్రాములు అంటే ఎంత ఇస్తుందని 1/4 కేజీ 40 రూపాయలు అండి అల్లం తెచ్చుకొని ఇట్లా స్టోర్ చేసుకుంటాను నేను. టిష్యూ పేపర్ పెట్టేసుకొని చక్కగా, ఈ టిష్యూ పేపర్లు మామూలుగా చాలా
క్లాత్ చాలా బాగుంటాయండి. అలా చేసి అవి స్టోర్ చేసేసుకుంటే ఎన్ని రోజులున్నా అట్లనే ఉంటుంది. ఇంకా 1 కేజీ చక్కెర కూడా తెచ్చాను. ఆ చక్కెర కూడా ఇంకా డబ్బాలో పోసేసుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.